ఇండియాలో యూరినరీ సిస్టమ్కి సంబంధించి అంటే కిడ్నీ ఆర్ మూత్ర వ్యవస్థకి సంబంధించి ముందున్న దానికన్నా ఈ మధ్య కాలంలో ఎలాంటి జబ్బులు పెరుగుతున్నాయని చూస్తే రెండు ఎక్కువగా పెరుగుతున్నాయని అనుకోవాలండి. ఒకటేంటంటే కిడ్నీ ఫెయిల్యూరు, ఇంకొకటి ఏంటంటే మూత్ర వ్యవస్థకి సంబంధించిన క్యాన్సర్లు. ఎందుకు ఈ విధంగా ఎక్కువగా పెరుగుతున్నాయి అంటే, ఒకటి కిడ్నీ ఫెయిల్యూర్ అనేది మాత్రం మోస్ట్లీ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనేటివి ఎక్కువైపోయినాయి. ఇష్టం వచ్చినట్లు మందులు మనం కొన్ని పెయిన్ కిల్లర్స్ వాడడం ఎక్కువైపోతూ ఉంది. సో ఇవన్నీ ఉన్న దానివల్ల మనకు ఆ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఇంత ముందు కన్నా చాలా ఎక్కువగా చూడడం జరుగుతుంది. మరియు కిడ్నీలో ఈ మూత్ర వ్యవస్థలో ఆ క్యాన్సర్లు కూడా ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాము అంటే ఎస్ పాసిబుల్లీ కొన్ని డైటరీ హ్యాబిట్స్ వల్ల, మరియు ఇప్పుడు మన యావరేజ్ లైఫ్ స్పాన్ అనేది ఇంతకుముందు 60-70 ఏళ్ళు ఉంటే ఇప్పుడు 80-90 ఏళ్ళ వరకు ఉంటుంది. సో ఎక్కువ రోజులు ఉన్న పక్షంలో క్యాన్సర్లు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం కావచ్చు. సో ఈ రెండుటి రీజన్స్గా మూత్ర వ్యవస్థకి సంబంధించిన ప్రాబ్లమ్స్, కిడ్నీ పనిచేసే విధానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూడడం జరుగుతూ ఉంది. వాటర్ ఒకటే నేను అనను, చాలా పలు కారణాలు ఉండే. మనం తినే ఆహారం మారిపోయిందండి, మన పొల్యూషన్ స్టేటస్ మారిపోయింది, మన తినే ఆహార పదార్థాలు మారిపోయినాయి, యూజర్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ మారిపోయింది, వాడే మందులు మారిపోయినాయి, మన లైఫ్ స్టైలే కంప్లీట్గా చేంజ్ అయింది 30-40 ఏళ్లలో చూసుకుంటే. సో ఇదొకటి కారణం కావచ్చు, మన కంటికి కనపడకపోవచ్చు, ఇదొక మేజర్ కారణం కావచ్చు. అందరూ వస్తారు మా దగ్గర. ఇప్పుడు మాది టెర్షరీ కేర్ సెంటర్ కాబట్టి పలు రకాలమైన పేషెంట్లు వస్తూనే ఉంటారు. సో కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈ మధ్య ఎక్కువైనాయంటే ఈ ప్రాబ్లమ్సే ఎక్కువగా చూస్తూ ఉంటాం మేము. నో అంటే మేజర్లీ ఇప్పుడు కూడా 40% ఇప్పటికీ స్టోన్ డిసీజే అండి, కిడ్నీలో స్టోన్స్ మాత్రమే. మిగతా ఒక 20-25% దాకా క్యాన్సర్లకు సంబంధించి ఉంటాయి. ఒక 15% దాకా కిడ్నీ ఫెయిల్యూర్స్, వాటి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అది కాకుండా ఇంకా మూత్ర విసర్జనకు సంబంధించి ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ కానీ, లేక స్ట్రిక్చర్ ప్రాబ్లమ్స్ కానీ ఇవి తోడుగా చూస్తూ ఉంటాం. ఒక 5% నుంచి 10% వరకు పిల్లల్లో యూరినరీ సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చూస్తూ ఉంటాం. అంతే, ప్రపంచం అంతా ఒకటే అంటే ఇండియా అంతా ఒకటేలాగా అయిపోయిందండి ఈ మధ్యకాలంలో. ఒకప్పుడు తెలుగు స్టేట్స్లో కొంచెం స్టోన్స్ తక్కువ ఉన్నాయి, ఇప్పుడు మాత్రం తక్కువ ఏం లేవు, ఎక్కువగానే ఉన్నాయి. జాగ్రత్తలు అంటే ఉండవండి. అంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అని చెప్పడానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. కానీ కొన్ని కారణాల వల్ల అవి పాటించలేకపోతూ ఉంటాం. సో డయాబెటీస్ ఉంటే కంట్రోల్లో ఉంచుకోండి, హైపర్ టెన్షన్ ఉంటే కంట్రోల్లో ఉంచుకోండి, అనవసరంగా మందులు వాడకండి. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ హెల్త్.